జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడి దురదృష్టకరమని ఉగ్రవాదులను తుదముట్టించాలని సిరిసిల్ల మజీద్ కమిటీ నాయకులు కోరారు. నల్ల రిబ్బన్లతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జమా మసీద్ నుంచి గాంధీ చౌక్ వరకు మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాశ్మీర్లో జరిగినటువంటి హింస చాలా దురదృష్టకరం. ఇలాంటి దుష్ట శక్తులను ఏరివేయాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ అన్నదమ్ములా కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లింలలో వారు వైషమ్యాలు సృష్టించి లేనిపోని అపోహలు కల్పించి ఇక్కడ భారతదేశంలో అందరికీ కునుకు లేకుండా చేస్తున్నారు. ఇలాంటి దుష్ట శక్తులను ఏరివేయాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం సిరిసిల్ల పక్షాన. ఎందుకనంటే అమాయకులైనటువంటి 26 మందిని బలిగొన్నారు. అలాంటి దుష్ట శక్తులను తుదముట్టించాలని చెప్పేసి కోరుతున్నాం. ఏ ఖురాన్లో కూడా లేదు, ఏ మత గ్రంథంలో కూడా లేదు. ఇలాంటి అరాచకాలు సృష్టించాలని, ఇలాంటి వారిని వెంటనే తుదముట్టిస్తేనే ప్రశాంతంగా ఉంటుంది దేశం కానీ ప్రపంచం కానీ అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. చనిపోయిన వారందరికీ మా సిరిసిల్ల మజీద్ కమిటీ పక్షాన వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. కాశ్మీర్లో జరిగినటువంటి హింస చాలా దురదృష్టకరం. ఇలాంటి దుష్ట శక్తులను ఏరివేయాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ అన్నదమ్ములా కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లింలలో వారు వైషమ్యాలు సృష్టించి లేనిపోని అపోహలు కల్పించి ఇక్కడ భారతదేశంలో అందరికీ కునుకు లేకుండా చేస్తున్నారు. ఇలాంటి దుష్ట శక్తులను ఏరివేయాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం సిరిసిల్ల పక్షాన. ఎందుకనంటే అమాయకులైనటువంటి 26 మందిని బలిగొన్నారు.